హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, శ్రీరామ్ వంశీ ఛాంబర్లో ఉండగా ఎస్ఐ వచ్చి కేసు గురించి మాట్లాడతాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 113. మేము దివ్య మేడని ఎంత అడిగినా ఆ హంతకుడు నగల కోసమే వచ్చాడని చెప్తూ అసలు విషయాన్ని దాటేస్తున్నారు. మీ వైపు నుంచి చిన్న క్లూ అయినా మేడం దగ్గర నుంచి తెలుసుకుంటారేమోనని అడగటానికి వచ్చాను అని అంటాడు ఎస్ఐ. నా భార్య ఏదో విషయం దాస్తుందని నాకు కూడా అర్థమవుతుంది ఎస్ఐ గారు. అప్పుడప్పుడు ఆ మర్డర్ టాపిక్ వచ్చినా మీకు చెప్పినట్టే నాకు కూడా ఆ హంతకుడు నగల కోసమే వచ్చాడని చెప్పింది. దివ్య అప్పుడు బాలింతని, జరిగిన పరిణామానికి తను ఒత్తిడికి గురవుతుందని అర్థమై నిజం రాబట్టే విషయంలో తన మీద ఎక్కువ ఫోర్స్ చేయకూడదని ఊరుకున్నాను. తను చెప్పింది నిజమని నమ్మినట్టుగా నటిస్తూ వచ్చాను. పైగా మీ ఎంక్వైరీలో ఆ హంతకుడు గురించి విషయాలు తెలుసుకుంటారనే అభిప్రాయంతో కూడా ఉన్నాను. ఇక అలా వీలు కానప్పుడు దివ్యని నేను డైరెక్ట్గా అడుగుతాను. ఏ విషయం అనేది మీకు చెప్తాను. నా భార్యని చంపాలనుకున్న వాడికి తగిన శిక్ష పడే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అశోక్ని చావు అంచుల వరకు తీసుకెళ్లిన ఆ దుర్మార్గుడికి చావు భయం ఎలా ఉంటుందో చూపించే వరకు వదిలిపెట్టకూడదు అంటాడు వంశీ. అలా మాట్లాడుతున్న టైంలో వంశీ మొహాన కనిపిస్తున్న కోపం, కసిని శ్రీరామ్ చూసి విస్తుపోతుంటాడు. ఓకే సార్, మళ్ళీ కలుద్దాము అని ఎస్ఐ గారు వెళ్ళిపోతారు. శ్రీరామ్ ఆ మాటలు విని కాస్త టెన్షన్ పడుతూ మౌనంగా కూర్చొని పోతాడు. వంశీ శ్రీరామ్ని అలా చూసి మనసులో మాట్లాడుకుంటూ, మా వెనక ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసని నా మనసు చెప్తుంది శ్రీరామ్. ఇంత మంచి మనసున్న వాడివి బ్లాక్మెయిల్కి లొంగిపోయి మమ్మల్ని ఫోటో తీసావంటే నువ్వు కూడా పర్సనల్గా ఏవో ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నావని అర్థమవుతుంది. అడిగితే చెప్పవని కూడా తెలుసు. ఇప్పటికే మా వల్ల ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇబ్బంది పడుతున్నావు. నిన్ను ఇంకా ఈ విషయాల గురించి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టలేక ఊరుకుంటున్నాను అని అనుకుంటాడు. శ్రీరామ్ కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ, సారీ సార్, నాకు అన్ని విషయాలు తెలిసి కూడా మా నీరజాకిని దృష్టిలో పెట్టుకొని మీకు ఏమీ చెప్పలేకపోతున్నాను అని బాధపడుతుంటాడు. ఆ రోజు నైట్ శ్రీరామ్ ఉద్యోగం వచ్చిన సంతోషంలో స్వీట్ పూలు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. లాస్య శ్రీరామ్ తీసుకొచ్చిన పెద్దంచు నేత చీర కట్టుకొని వాలు జడ అల్లుకొని చిన్న అద్దంలో చూసుకుంటూ పెళ్లికి ముందు తన కాస్ట్లీ డ్రెస్ స్టైల్స్ గుర్తు తెచ్చుకుంటుంది. ఆ వెంటనే తెలియకుండానే తన కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపించేసరికి కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ తీస్తుంది. ఒక చేతిలో స్వీట్ బాక్స్, మరో చేతిలో మల్లెపూలు పట్టుకుని వచ్చిన శ్రీరామ్ని చూసి కాస్త అనుమానంతో భయపడుతుంటుంది. శ్రీరామ్ లోపలికి వచ్చి డోర్ వేసి తనని యగాదిగా చూసి, ఏ మాటకి ఆ మాటే చెప్పాలి, ఈ అమ్మమ్మ చీరలో కూడా నువ్వు అందంగానే ఉన్నావులే అంటాడు. లాస్య కోపం చూపిస్తూ విసురుగా అక్కడి నుంచి వెళ్తుంటే శ్రీరామ్ తన చేయి పట్టుకొని మీదకి గుంజుకొని చూస్తుంటాడు. లాస్య కోపం, చిరాకు చూపిస్తూ, ఏం చేస్తున్నావు, నన్ను వదులు అంటుండగానే తన నోట్లో బలవంతంగా స్వీట్ కుక్కుతాడు. ఆ వెంటనే తనని వెనక్కి తిప్పుకొని తన జడలో తెచ్చిన మల్లెపూలు దోపి నులక మంచం మీదకి నెడతాడు. దాంతో లాస్య పవిటి కొంగు జారిపోతుంది. శ్రీరామ్ అది చూసి తల తిప్పుకుంటే లాస్య మాత్రం శ్రీరామ్కి భయపడి పవిటి కొంగుని సరిచేసుకుంటూ, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది. శ్రీరామ్ తనని ఓరగా చూస్తూ దగ్గరికి వచ్చి, ఒక పెళ్ళాంతో మొగుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నాను అంతే అంటాడు తన మీదకి వంగుతూ. లాస్య కోపంతో శ్రీరామ్ని వెనక్కి తట్టి, నాకు దూరంగా ఉండు, లేకపోతే ఏం చేస్తానో తెలుసా అంటూ బెదిరిస్తూ మాట్లాడుతుంది. శ్రీరామ్ తిరిగి తన దగ్గరికి వచ్చి తన 2 చేతులు బంధించి పట్టుకొని, ఇప్పుడేం చేస్తావు అని అడుగుతాడు. లాస్య భయంతో శ్రీరామ్ దగ్గర నుంచి తన చేతుల్ని బలవంతంగా విడిపించుకోవాలని చూస్తుంటుంది. కానీ శ్రీరామ్ తన చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ
తన కళ్ళలో భయాన్ని చూస్తుంటాడు. ఇలా కొన్ని సెకండ్స్ తర్వాత తన చేతుల్ని ఒక్కసారిగా వదులుతాడు. లాస్య శ్రీరామ్కి అంతే భయపడుతూ జారుతున్న పవిటి కొంగుని సరిచేసుకుంటుంది. శ్రీరామ్ తనకు దూరంగా జరిగి నిలబడి, భయపడకు, నీ దగ్గర పడుకోమని నా కాళ్ళు పట్టుకొని బతిమలాడినా నేను నీ దగ్గర పడుకోవడానికి సిద్ధంగా లేను. వంశీ సార్ నాకు తిరిగి ఉద్యోగం ఇచ్చారు. ఆ సంతోషంతో స్వీట్ తెచ్చాను. కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చారు. ఆ డబ్బుతో ముందు ఏం కొందామా అని ఆలోచించాను. నువ్వు గుర్తొచ్చావు. భార్యవనే గౌరవంతో మల్లెపూలు తెచ్చాను కానీ వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటాడు. లాస్య కోపంతో జడలో ఉన్న పూలు పీకాలని చూస్తుంటుంది. అంతలో ఏయ్ అనే పిలుపు గట్టిగా వినిపిస్తుంది. లాస్య అటువైపుకి తిరిగి చూసేసరికి శ్రీరామ్ ముందుకు వెళ్తూనే వెనక్కి చూపుడు వేలు చూపించి ఊపుతూ, ఆ పూలు పీకేవంటే చంపేస్తాను అంటాడు. లాస్య అది చూసి భయపడుతూ పూల మీద నుండి చేతుల్ని తీస్తుంది. ఫ్రెష్ అయి వస్తాను, లేచి భోజనం వడ్డించు అంటూ వెళ్తాడు. మరికొద్దిసేపటికి శ్రీరామ్ లుంగీతో వచ్చి భోజన పాత్రల దగ్గరికి వచ్చి కింద కూర్చుంటాడు. లాస్య అయిష్టంతో అన్నీ భరిస్తున్నట్టుగా మొహం పెడుతూ శ్రీరామ్ ప్లేట్లోకి భోజనం వడ్డిస్తుంటుంది. శ్రీరామ్ ఆ మొహాన్ని చూస్తూనే నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు. లాస్య సమాధానం చెప్పకుండా మౌనంగా కూర వడ్డిస్తుంటుంది. అడిగేది నిన్నే, నువ్వు భోజనం చేశావా అని ఈసారి గట్టిగా అడుగుతాడు. లాస్య ఆ వాయిస్కి భయపడుతూ చేయలేదు అంటుంది. నువ్వు కూడా వడ్డించుకో అంటాడు. నేను తర్వాత తింటాను అంటుంది. ఇద్దరం కలిసే తిందాము, వడ్డించుకో అని ఖాళీ ప్లేట్ తన ముందు పెడతాడు. ఇక తప్పక లాస్య తన ప్లేట్లో కూడా భోజనం వడ్డించుకుంటుంది. శ్రీరామ్ భోజనం కలిపి నోట్లో పెట్టుకొని మొహం చిట్లించి పక్కకు ఊసి, ఇదేంటి కూరలో ఇంత ఉప్పు వేశావు అని అడుగుతాడు. ఉప్పు తగినంత వేయాలి అని ఉంటే నాకు ఎంత వేయాలో తెలియక డబ్బాలో ఉన్న ఉప్పంతా పోశాను అంటుంది అమాయకంగా. శ్రీరామ్ వెటకారంగా చూస్తూ, అవునా, డబ్బాలోది కాకుండా ప్యాకెట్లో ఉన్న ఉప్పు కూడా వేయాల్సింది. ఇలా నువ్వు ఉప్పులు పోసి వంట చేస్తుంటే నాకు వచ్చే జీతమంతా ఉప్పు కొనటానికి మాత్రమే సరిపోతుంది అని కోపంగా చూస్తూ, అక్కడ పచ్చడి బాటిల్ ఉంటుంది, అది తీసుకొనిరా అంటాడు. లాస్య మౌనంగా వెళ్ళి అది తీసుకొచ్చి ప్లేట్లోకి వడ్డిస్తుంటుంది. మన పక్కింటి బామ్మకి చెప్తాను, రేపటి నుండి బామ్మ దగ్గర వంట నేర్చుకో. నువ్వు కూడా ఆ కూర తినలేవు, ఆ కూర తీసేసి ఈ పచ్చడి వేసుకొని తిను అంటాడు. లాస్య తన ప్లేట్లోకి కూడా పచ్చడి వేసుకొని ఆ పచ్చడి భోజనాన్ని కష్టంగా తింటుంది. ఆ క్షణాన లాస్యకి డైనింగ్ టేబుల్ మీద అన్ని రకాల ఐటమ్స్తో వాళ్ళ అత్త అభిమానంతో తినిపించే గోరుముద్దలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. శ్రీరామ్ భోజనం తింటూనే తన కళ్ళల్లో నీళ్లు చూసి కాస్త జాలిపడుతూ, చేసుకున్న వారికి చేసుకున్నంత, ఏ ధనవంతుడికో భార్యవి కావాల్సిన దానివి ఇక్కడికి వచ్చి పడ్డావు. మీ అన్నయ్య మాటలు విని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అని అంటాడు. లాస్య కోపంగా చూస్తూ, నా జీవితం ఇలా కావడానికి మా అన్నయ్య కాదు, నువ్వు ఆ రేణు, మీ ఇద్దరి వలనే నా జీవితం ఇలా తలక్రిందులైపోయింది అని భోజనం తినలేక చెయ్యి కడిగి వెళ్తుంది. లాస్య ప్రవర్తనకు శ్రీరామ్ కోపం తెచ్చుకుంటూ, శ్రీరామ్ కూడా ఇక ఆ క్షణం భోజనం చేయలేక చేయి కడుగుతాడు. రోడ్డు మీదున్న ఓ నిర్మానుష స్థలంలో చక్రవర్తి గారు ఒకరి కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా కొద్దిసేపు తర్వాత అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోలో నుండి దివ్య దిగుతుంటుంది. ఎదురు చూస్తున్న మనిషి వచ్చినట్టుగా చక్రవర్తి గారి మొహంలో ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. దివ్య చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి, బాబుని నిద్రపుచ్చి వచ్చేసరికి లేట్ అయిందండి అని అంటుంది. పర్వాలేదమ్మా అంటాడు. దివ్య అంతలోనే కాస్త బాధపడుతూ, మీ జగదీష్ని ఎన్ని విధాలుగా ప్రశ్నించినా ఆ రోజు మర్డర్ చేయడానికి వచ్చిన మనిషి గురించి కాస్త కూడా బయటపడటం లేదు. మరోపక్క నేను నిజం దాస్తున్నానని పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. జగదీష్కి మరో ఫ్యామిలీ ఉందని తెలిస్తే భారతి గారు ఏమైపోతారో. అసలు అశోక్కి ఈ విషయం తెలిస్తే
జగదీష్ మీదకి ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం. నన్ను చంపించాలని చూసింది జగదీష్ అని వంశీ గారికి తెలిస్తే వంశీ గారు జగదీష్ని ప్రాణాలతో వదిలేయడని భయం. అనుక్షణం రకరకాల ఆలోచనలతో మైండ్ పాడవుతుంది సార్ అని అంటుంది. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. జగదీష్ నిజస్వరూపం గురించి నా కుటుంబంలో ఎవరికి తెలిసినా తట్టుకోలేరు. వాడు పైకి ఎంత మంచివాడిగా నటించాడంటే పిల్లలు పుట్టరని భారతికి తెలిసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోమని జగదీష్ని అడిగింది. అప్పుడు వాడు చెప్పిన నంగనాచి కబుర్లు విని జగదీష్ దేవుడు అనుకుంటుంది నా బిడ్డ. ఇక పూర్ణ అయితే లాసే చేసిన పనికే బాగా కృంగిపోయి ఉంది. ఇప్పుడు జగదీష్కి మరో ఫ్యామిలీ ఉందని తెలిస్తే అసలు తట్టుకోలేదు. జగదీష్ లాస్య నా చెల్లెలు పిల్లలైనా నా భార్య వాళ్ళని కన్న బిడ్డల కంటే ఎక్కువగా పెంచింది. చెల్లెలు లాగానే అన్నకు కూడా తన పెంపకాన్ని కాల రాశాడని తెలిస్తే పూర్ణ ఇంకా కృంగిపోతుంది. అసలు అందరికంటే ఎక్కువగా నేను ఆనంద్ గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఇప్పుడిప్పుడే ఆనంద్ రేణుతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. ఆనంద్కి వాళ్ళ అక్క అంటే ప్రాణం. జగదీష్ కారణంగా వాళ్ళ అక్క జీవితం అన్యాయం అయిపోయిందని తెలిస్తే వాడి విషయంలో ఆనంద్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడడు. చివరికి ఆనంద్ ఆ జగదీష్ని చంపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని అంటాడు బాధపడుతూ. ఆ మాటలకు దివ్య కంగారు పడుతూ, నా భయం కూడా అదే సార్. భారతి గారి మీద ఉన్న ప్రేమతో అశోక్ అలాంటి నిర్ణయం తీసుకుంటే అది అశోక్ భవిష్యత్తుకి మంచిది కాదు అని అంటుంది. అవునమ్మా, మొదటి నుంచి నువ్వు పోలీసుల దగ్గర నిజాన్ని దాచి నా కుటుంబానికి మేలు చేస్తూనే వచ్చావు. కానీ మనం ఈ నిజాన్ని దాచడం వల్ల మనకు మరో నష్టం కూడా కలుగుతుంది. మిమ్మల్ని చంపాలనుకున్న ఆ అసలు దుర్మార్గుడి గురించి తెలుసుకోలేకపోతున్నాము అని అంటాడు. మరిప్పుడు ఏం చేద్దామంటారు అని అడుగుతుంది దివ్య. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ప్రస్తుతానికైతే నిజాన్ని బయటపెట్టి నా భార్య పిల్లల్ని బాధ పెట్టకూడదనుకుంటున్నాను. నీకు వీలైనంత వరకు పోలీసుల దగ్గర నిజాన్ని దాచే ప్రయత్నం చేయమ్మా. ఆ అసలు దుర్మార్గుడు ఎవడో తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను అంటాడు. సరే అన్నట్టుగా దివ్య మౌనంగా ఉంటుంది. చక్రవర్తి గారు గిల్టీ భావంతో దివ్య వైపు చూస్తూ, అమ్మ దివ్య, నన్ను క్షమించు తల్లి అని చేతులు జోడిస్తాడు. అప్పుడే కాస్త దూరంలో వంశీ కారు వచ్చి ఆగుతుంది. చక్రవర్తి గారు దివ్యకి చేతులు జోడించి దండం పెట్టడం కారులో నుంచి వంశీ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. దివ్య కూడా ఆశ్చర్యపోతూ చక్రవర్తి గారి చేతులు పట్టుకొని, ఏంటి సార్ ఇది, మీరు నాకు దండం పెట్టడం ఏంటి అని ఆ చేతుల్ని విడదీస్తుంది. వంశీకి ఆ ఇద్దరు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ మాటలు వినిపించడం లేదు. చక్రవర్తి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, జగదీష్ని చైర్మన్గా అనౌన్స్ చేయటానికి ఆఫీస్ ఫంక్షన్కి వెళ్తున్న సమయాన నన్ను మధ్యలో ఆపి జగదీష్ నిజస్వరూపం చెప్పి ఉండకపోతే ఆ రోజు నిజంగానే రేణుకి బదులు జగదీష్ని చైర్మన్గా ప్రకటించేవాణ్ణి. దాంతో వాడి దుర్మార్గానికి పగ్గాలు లేకుండా పోయేవి. చనిపోయాడనుకున్న ఆనంద్ని మా కళ్ళ ముందుకు తీసుకురావడమే కాకుండా ఆ నీచుడు జగదీష్ గురించి నిజం చెప్పి ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కూడా కాపాడావమ్మా. ఆ రోజు నా కొడుకు మర్డర్కి గురైనప్పుడు నీ కారణంగానే నా కొడుకు చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడని ఇంటికి వచ్చిన నిన్ను దూషించాను. కానీ నా కుటుంబంలో ఒక నీచుడి కారణంగానే నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకున్నావనే విషయాన్ని గ్రహించలేకపోయాను. ఒకప్పుడు వంశీ ఎలా ఉండేవాడో నాకు పూర్తిగా తెలుసు. దివ్య కారణంగానే వంశీ మారిపోయాడని అందరూ అంటుంటే విని ఊరుకునేవాణ్ణి. ఆనంద్ కూడా నీ మంచి మనసు గురించి గొప్పగా చెప్తుంటే మౌనంగా ఉండేవాణ్ణి. నీ పేరు మీద కట్టిస్తున్న బృందావనం విషయంలో వంశీ అంత మొండిగా వ్యవహరిస్తుంటే నా మీద పంతంతోనే అనుకున్నాను కానీ నీ మీద ప్రేమతో అనుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వంటే ఏమిటో అర్థమవుతుందమ్మా. నా కుటుంబం మంచి గురించి ఆలోచిస్తూ నువ్వు ఎంత ఒత్తిడికి గురవుతున్నావో తెలుస్తుంది. ప్లే బాయ్ వంశీకి నువ్వు ప్రాణం ఎందుకు అయ్యావో, బృందావనం విషయంలో వంశీ నాతో అంతగా యుద్ధం ఎందుకు చేశాడో, నా కొడుకు నీ గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పాడో ఇప్పుడు నీ మంచితనం చూస్తుంటే అన్నీ అర్థమవుతున్నాయి అని అంటాడు.
దివ్య కాస్త ఇబ్బంది పడుతూ, మీరు వంశీ గారి గురించి తెచ్చారు కాబట్టి నేను ఒకటి అడగొచ్చా సార్ అని అడుగుతుంది. ఏమిటమ్మా అది అని అంటాడు. మీకు వంశీ గారి మీద ఇంకా కోపంగా ఉందా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు చక్రవర్తి గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, ఇప్పుడు ఆ విషయాల గురించి ఎందుకులేమ్మా, చిన్న ఆనంద్ లేచి ఉండొచ్చు, ఇక ఇంటికి వెళ్ళు అంటాడు. చక్రవర్తి గారు వంశీ మీద ఇంకా నెగిటివ్ అభిప్రాయంతోనే ఉన్నాడని దివ్యకి అర్థమై, మళ్ళీ కలుస్తాను సార్ అని వెళ్ళబోతుంటే, సార్ కాదమ్మా, రేణుకి నేను మావయ్యని, అంటే నీకు కూడా నేను మావయ్యని, నన్ను మావయ్య అని పిలువు అని అంటాడు. దివ్య నవ్వుతూ, సరే మావయ్య గారు అని వెళ్తుంది. దివ్య అలా పిలిచేసరికి చక్రవర్తి గారి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. అప్పటి వరకు కారులో కూర్చొని వాళ్ళని చూస్తున్న వంశీ దివ్య వస్తుందని తెలిసి స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. దివ్య ఆటో చూసుకొని ఎక్కుతుంది. ఇంటి దగ్గర వంశీ దివ్య కోసం ఎదురు చూస్తూ, లాస్ట్ ఇయర్ పెళ్లి ఫంక్షన్లో చక్రవర్తి గారు దివ్య మీద చూపించిన అభిమానాన్ని గుర్తుకు తెచ్చుకొని, దివ్య అంటేనే మండిపడిన చక్రవర్తి గారు ఇప్పుడు దివ్య మీద అంత అభిమానంగా ఎలా ఉంటున్నారు? అసలు దివ్య చక్రవర్తి గారు ఏం మాట్లాడుకున్నారు? చక్రవర్తి గారు దివ్యకి ఎందుకు చేతులు జోడించి దండం పెడుతున్నారు? ఎక్కడికి వెళ్ళావు అని దివ్యని అడిగితే చక్రవర్తి గారిని కలిసి వస్తున్నానని నిజం చెప్తుందా, లేదా ఈ విషయం కూడా దాటేసే ప్రయత్నం చేస్తుందా? ఏది ఏమైనా ఈరోజు దివ్య దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు దివ్య ఇంకా రాలేదేంటి? ఎటు నుంచి దివ్యకి ప్రమాదం పొంచి వస్తుందో అర్థం కావట్లేదు. తను ఇలా ఒంటరిగా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆలోచిస్తుండగానే దివ్య లోపలికి వస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.